జీప్ లో నార్త్ కొరియన్ మిలిటరీకి చెందిన సైనికుడు కూర్చున్నాడు. అతను కిమ్ జాంగ్ యున్ యొక్క పరిపాలనలో విసిగిపోయి జీప్ వేగంగా నడిపిస్తూ బార్డర్ దాటి పారిపోవడానికి ప్రయత్నిస్తున్నాడు. అతనికి బాగా తెలుసు ఇతను చేసే దెబ్బకి చనిపోతాడో లేదా కనీసం గాయాలతో అయినా బయటపడతాడో అని. అప్పుడు ఇంత పెద్ద నిర్ణయం తీసుకునేంత అవసరం ఏమొచ్చింది? దీని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. కానీ నార్త్ కొరియా ప్రపంచంలోని అతిపెద్ద జైలుగా ఎందుకు పరిగణించబడింది? అసలు అక్కడి నుంచి తప్పించుకోవడం ఎందుకు అంత కష్టం? సో ఇలాంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. నార్త్ కొరియా నుండి పర్మిషన్ లేకుండా బయటకు వెళ్ళడం అంటే అంత మామూలు విషయం అయితే కాదు. దీని కింద వచ్చే తక్కువ శిక్ష లైఫ్ ఇంప్రిజన్మెంట్, ఎక్కువ శిక్ష అయితే మరణించడమే. ఇక్కడ నార్త్ కొరియాలోను ఒక ప్రొవిన్స్ నుండి ఇంకొక ప్రొవిన్స్ కి పర్మిషన్ లేకుండా వెళ్ళడం కూడా నేరం అని పరిగణించబడింది. దాదాపు ప్రతి ఆర్గనైజేషన్ అభిప్రాయం ప్రకారం ప్రపంచంలోనే అత్యంత చెత్త హ్యూమన్ రైట్స్ రికార్డ్ నార్త్ కొరియాకి ఉంది. ఇక్కడ ప్రతి పురుషుడు కనీసం 10 సంవత్సరాలు మిలిటరీ సర్వీస్ చేయడం తప్పనిసరి. ఫ్రీ స్పీచ్ అనే మాటకు ఇక్కడ అర్థమే లేదు. ఉన్న మీడియా అంతా స్టేట్ కంట్రోల్డ్. ఇది ప్రపంచంలోనూ ఒకటే అయిన దేశం. అక్కడ శిక్ష ఒకరి రిలేటివ్స్ చేసిన నేరాలకు కూడా ఉంటుంది. 2009లో ఒక 2 సంవత్సరాల చిన్న పిల్లవాడికి లైఫ్ ఇంప్రిజన్మెంట్ విధించారు. ఎందుకంటే అతని తల్లిదండ్రులు వద్ద బైబిల్ పుస్తకం ఉండడం వల్ల. ఎందుకంటే నార్త్ కొరియాలో ఏ రిలీజన్ ను అనుసరించడం కూడా నేరమే. ఇక్కడ బహిర్గత ప్రపంచం నుండి ఒక ఫారినర్ రావడం కూడా చాలా కష్టమైన విషయం. మరియు ఒకవేళ ఏదైనా ఫారినర్ కి ఇక్కడికి వచ్చే పర్మిషన్ ఇచ్చినట్లయితే అతని మొత్తం ట్రిప్ అంతా కూడా అతనిపై షాడోలో ఒక కన్ను వేసించుతారు. అతనిని కేవలం కొన్ని ప్రదేశాలకు మాత్రమే తీసుకెళ్తారు. అక్కడ గవర్నమెంట్ చూపించాలని అనుకునే విషయాలు మాత్రమే కనిపించేలా చూస్తారు. చాలా సార్లు ఫారినర్స్ ను కూడా చంపేస్తారు వాళ్ళు నార్త్ కొరియాకి ఏదైనా లోకల్ లాకి వ్యతిరేకంగా పనులు చేస్తే. అలాగే జరిగింది ఓటో వాన్ బియర్ అనే యువకుడితో. ఇతను యుఎస్ సిటిజన్. ఇతను 2015లో నార్త్ కొరియాకి వచ్చాడు. 2016లో ఇతనిని అరెస్ట్ చేశారు. ఎందుకంటే అతనిపై ఆరోపణ ఒకటి వచ్చింది. తన హోటల్ రూమ్ నుండి ఒక గవర్నమెంట్ ప్రొపగండా పోస్టర్ ని తీయబడ్డాడని. ఆ ఎలిగేషన్ వల్ల ఇతనికి 15 ఏళ్ల జైలు శిక్ష విధించారు. కానీ 1 సంవత్సరం లోపలే ఇతను నార్త్ కొరియన్ ప్రిజన్ క్యాంప్ లో కోమాలోకి వెళ్లిపోయాడు. తరువాత అతనిని తిరిగి అమెరికాకి పంపించేశారు. అమెరికా వచ్చి కొద్ది రోజులకే ఇతను బ్రెయిన్ ఇంజురీస్ కారణంగా మృతి చెందాడు. నార్త్ కొరియాలో ఇతనితో ఏం జరిగిందనేది ఇప్పటి వరకు ఎవరికి కూడా తెలియదు. ఇది చూసి చాలా మందికి ఒక అభిప్రాయం ఏర్పడింది. నార్త్ కొరియా అనేది ఒక పెద్ద జైల్. అక్కడ ప్రజలు బయట కనిపించేలా నిజంగా ఫ్రీడమ్ లేకుండా స్లేవ్స్ లా జీవిస్తున్నారు. అందుకే అక్కడి ప్రజలు అక్కడి నుంచి పారిపోవడానికి ఎలాగైనా ప్రయత్నిస్తూనే ఉంటారు. కానీ ఇది చేయడం చాలా కష్టం. దానికి పెద్ద కారణం నార్త్ కొరియా యొక్క జియోగ్రఫీ. నార్త్ కొరియా యొక్క వెస్ట్ వైపు ఎల్లో సీ, ఇక ఈస్ట్ వైపు సీ ఆఫ్ జపాన్ ఉంది. ఇక్కడ నార్త్ కొరియన్ నేవీ ఇంత కఠినంగా పెట్రోలింగ్ చేస్తుంది. కానీ ఎలాంటి ఇల్లీగల్ బోట్ అయినా దగ్గరికి రావడం కూడా ఇంపాసిబుల్ కాదు. దీని సౌత్ లో సౌత్ కొరియా ఉంది. ఇది నార్త్ కొరియా యొక్క అతి పెద్ద శత్రువులలో ఒకటి. అందుకే దాని చుట్టూ ఉన్న సముద్రం మీద సెక్యూరిటీ మరింత గట్టిగా ఉంటుంది. నార్త్ కొరియా నుంచి పారిపోవాలనుకునే వాళ్లకు సౌత్ కొరియా కంటే మంచి ఆప్షన్ మరొకటి లేదు. ఇది కేవలం సౌత్ కొరియా ఒక డెవలప్డ్ అండ్ ఫ్రీడమ్ కంట్రీ అని కాదు. అసలైన రీజన్ ఏంటంటే సౌత్ కొరియా నార్త్ కొరియన్స్ ను తన సిటిజన్స్ లా భావిస్తుంది. అంటే ఏవైనా నార్త్ కొరియన్ ఆర్మీ నుంచి తప్పించుకొని ఈ బార్డర్ లైన్ ని దాటిపోగలిగితే ఆ నిర్ణయం అతని జీవితాన్ని మార్చేయగలదు. కానీ అది కేవలం అతను బతికున్నప్పుడు మాత్రమే జరగలుగుతుంది. ఎందుకంటే నార్త్ కొరియా తన ఈ బార్డర్స్ మీద ఇంతగా ఆర్మీని ఉంచుతుంది. ఇక్కడ నుంచి మనిషి కాదు కదా, పక్షి కూడా బార్డర్ క్రాస్ చేయాలంటే 100 సార్లు ఆలోచించాల్సి వస్తుంది. ఈ వీడియో 2017లో తీసింది. ఒక నార్త్ కొరియన్ సోల్జర్ తన జీప్ ను వేగంగా సౌత్ కొరియన్ వైపు తీసుకెళ్తున్నాడు. బార్డర్ గార్డ్స్ కూడా ఇది తెలిసిన వెంటనే వారు అతనిని చేస్ చేసి అతనిపై ఫైర్ ప్రారంభించారు. అతను తన జీప్ వదిలేసి బార్డర్ వైపు పరిగెత్తుతాడు. కానీ నార్త్ కొరియన్ సోల్జర్స్ అతనిపై చాలా గన్ షాట్స్ చేస్తారు. లక్కీగా అతను సౌత్ కొరియాలోకి ఎంటర్ అయ్యాడు. కానీ తన శరీరం మీద ఎన్నో బుల్లెట్ వూండ్స్ తీసుకున్నాకే. ఆ తరువాత ఈవినింగ్ లో సౌత్ కొరియన్ సోల్జర్స్ వచ్చి అతనిని డ్రాగ్ చేసి ప్రొటెక్షన్ లోకి తీసుకొచ్చుకున్నారు. ఇలాగా చాలా అటెంప్ట్స్ జరిగాయి. నార్త్ కొరియన్ సివిలియన్స్ కూడా చేశారు. వారిలో చాలా మంది అక్కడికక్కడే చనిపోయారు. కొంతమంది సౌత్ కొరియన్ చేరిన బుల్లెట్ ఇంజురీస్ వల్ల ఎక్కువ కాలం బతకలేకపోయారు. నార్త్ కొరియా నుంచి నేరుగా సౌత్ కొరియాకి పారిపోవడం అంటే నేరుగా డెత్ కి ఆహ్వానించడమే. ఎందుకంటే ఈ బార్డర్ మీద నార్త్ కొరియా సుమారు
7,50,000 సోల్జర్స్ ని డిప్లాయ్ చేసింది. అలాగే చుట్టూ బ్యారెడ్ వైర్ ఫెన్సెస్ కూడా ఉన్నాయి. మరియు ఇక్కడ ల్యాండ్ మైన్స్ కూడా పెట్టారు. సౌత్ కొరియాలోకి ఎంటర్ అయ్యే మరో మార్గం మరియు ఒక హిస్టారికల్ రూట్ నార్త్ కొరియా యొక్క నార్థరన్ బోర్డర్ నుంచి పారిపోవడం. నార్త్ కొరియా యొక్క నార్త్ వైపు అతిపెద్ద బోర్డర్ చైనాతో ఉంటుంది మరియు కొంచెం భాగం రష్యాని కూడా తాగుతుంది. ఈ మార్గం తక్కువ మిలిటరీ ప్రెజెన్స్ వలన కంపారిటివ్ గా ఈజీగా అనిపించవచ్చు, కానీ అసలు డిఫికల్టీకి తక్కువ కాదనడం పొరపాటు అవుతుంది. ఎందుకంటే నార్త్ కొరియాకి చైనా మరియు రష్యా నుంచి దాడుల భయం ఉండదు కాబట్టి అక్కడ మిలిటరీ డిప్లాయ్మెంట్ తక్కువగా ఉంటుంది. కానీ ఈ మొత్తం 1300 కిలోమీటర్ల బార్డర్ పూర్తిగా ప్రమాదకరమైన పర్వతాలు, అడవులతో నిండి ఉంటుంది. అంతేకాకుండా చైనాతో నార్త్ కొరియా యొక్క బార్డర్ ఎక్కువ భాగం టుమెన్ మరియు యాలు రివర్స్ వెంట సాగుతుంది. అంటే ఒక డిఫెక్టర్ చైనా బార్డర్ వరకు వచ్చినా అతనికి రివర్ క్రాసింగ్ అనే పెద్ద ఛాలెంజింగ్ ఎదురవుతుంది. అందుకే డిఫెక్టర్స్ మరియు స్మగ్లర్స్ వింటర్ కోసం వెయిట్ చేస్తారు, ఎందుకంటే రివర్స్ ఫ్రీజ్ అవుతాయి. అప్పుడు వాళ్ళు వాటి మీద నుంచి నడిచి బార్డర్ ని క్రాస్ చేయగలుగుతారు. ఇలా ఇది హాట్ సమ్మర్ లో కూడా కొంతవరకు వర్క్ అవుతుంది. అప్పుడు రివర్ లెవెల్ తక్కువగా ఉంటుంది. కానీ చైనా లేదా రష్యాలోకి ఎంటర్ అయిన తర్వాత కూడా డిఫెక్టర్స్ కి ప్రమాదం పూర్తిగా తీరదు, ఎందుకంటే నార్త్ కొరియాకి వీరితో మిలిటరీ ఏలియన్స్ ఉంది. వాళ్ళు ఎవరైనా నార్త్ కొరియన్ డిఫెక్టర్ ని తమ టెరిటరీలో పట్టుకున్నట్లయితే వెంటనే నార్త్ కొరియాకి తిరిగి అప్పగిస్తారు. మరలా నార్త్ కొరియా ఆ డిఫెక్టర్ తో ఏం చేస్తుందనేది ఊహించడమే కష్టం. అందువల్ల చైనా లేదా రష్యాకి చేరడం మాత్రమే సరిపోదు, అక్కడి నుంచి కూడా తప్పించుకొని మరొక సేఫ్ కంట్రీకి వెళ్లాల్సిన అవసరం కూడా ఉంటుంది. చైనా యొక్క సౌత్ లో మయన్మార్ మరియు లోయస్ ఉన్నాయి. కానీ ఈ రెండు దేశాలు కూడా నార్త్ కొరియన్ డిఫెక్టర్స్ ను పట్టుకొని తిరిగి నార్త్ కొరియాకి పంపిస్తాయి. కాబట్టి ఇప్పుడు మిగిలే ఆప్షన్ థాయిలాండ్, వియత్నాం మరియు మంగోలియా. ఇవన్నీ చైనాతో డైరెక్ట్ బోర్డర్ ఉన్న దేశాలే. ఈ దేశాలన్నీ కూడా సేఫ్ కంట్రీస్ అని డిక్లేర్ చేయబడ్డాయి, ఎందుకంటే సౌత్ కొరియన్ నార్త్ కొరియన్స్ ను తన సిటిజన్స్ లా భావిస్తుంది. అందువల్ల ఈ 3 దేశాలు నార్త్ కొరియన్ డిఫెక్టర్స్ ను తిరిగి నార్త్ కొరియాకి కాదు, సౌత్ కొరియాకి పంపిస్తాయి. అందుకే డిఫెక్టర్స్ ప్లాన్ ఎప్పుడు ఇదే. మొదట చైనా లేదా రష్యాలోకి ఎంటర్ కావాలి. అక్కడి నుంచి థాయిలాండ్, వియత్నాం లేదా మంగోలియా వైపు ప్రయాణం చేయాలి. తరువాత అక్కడ వాలంటరీ అథారిటీస్ ఎదుట సరెండర్ కావాలి. అక్కడి నుంచి వాళ్ళు ఫ్లైట్ ద్వారా సౌత్ కొరియాకి పంపిస్తారు. అక్కడ వాళ్ళు తమ కొత్త జీవితాన్ని మొదలు పెడతారు. 1990 నుంచి ఇప్పటి వరకు సుమారు 34,000 నార్త్ కొరియన్ సౌత్ కొరియాకి పారిపోవడంలో సక్సెస్ఫుల్ అయ్యారు. అసలు విషయం ఏమిటంటే ఆ కాలంలో నార్త్ కొరియాకు సోవియట్ యూనియన్ నుంచి సపోర్ట్ లభించేది. కానీ 1991లో సోవియట్ యూనియన్ కొలాప్స్ అయిన తర్వాత నార్త్ కొరియాకు ఆ సపోర్ట్ పూర్తిగా ముగిసిపోయింది. అప్పటి నుంచి అమెరికా కూడా దీనిపై తీవ్రమైన శాంక్షన్స్ వేయడం ప్రారంభించింది. ఈ పాయింట్ లో నార్త్ కొరియా సిచ్యువేషన్ చాలా దయానికంగా మారిపోయాయి. ఇక్కడ ప్రజలు తినడానికి కూడా చాలా స్ట్రగుల్ పడాల్సి వచ్చింది. ఎస్టిమేట్ ప్రకారం ఆ సమయంలో సుమారు 35 లక్షల మంది ప్రజలు కనీస బేసిక్ నెసెసరీ లేక చనిపోయారు. దాంతో చాలా మంది 1991 తర్వాత ఇక్కడ నుంచి పారిపోవాలనే ప్లాన్ చేసుకున్నారు. ప్రతి సంవత్సరం గడుస్తున్న కొద్దీ నార్త్ కొరియా నుంచి పారిపోయే వాళ్ళ సంఖ్య పెరుగుతూ వస్తుంది. 2009లో రికార్డు స్థాయిలో డిఫెక్టర్స్ కనిపించారు. వీరి సంఖ్య 3,000కి చేరింది. 2010, 2011లో కూడా ఈ సంఖ్య ఎక్కువగానే ఉంది. కానీ 2012 ప్రారంభంలో ఒక ముఖ్యమైన విషయం జరిగింది. అది డిఫెక్టర్ సంఖ్యను ఒక్కసారిగా 50కి తగ్గించింది. అదేమిటంటే 1994 తర్వాత నార్త్ కొరియాని రూల్ చేసిన వ్యక్తి మరణించాడు. ఇప్పుడు పవర్ లోకి రావాల్సిన బాధ్యత అతని కుమారుడు కిమ్ జాన్ యున్ కు వచ్చింది. కిమ్ జాన్ పవర్ లోకి వచ్చిన వెంటనే అతను ముందుగా స్మగ్లింగ్ మరియు దేశం నుంచి పారిపోతున్న వారిపై గట్టి చర్యలు తీసుకున్నాడు. మొత్తం నార్థరన్ బోర్డర్ మీద సిగ్నల్ జామర్స్ పెట్టించబడ్డాయి. ఇంటెలిజెన్స్ మానిటరింగ్ కూడా గణనీయంగా పెరిగింది. బోర్డర్ మీద ఫెన్సింగ్ మరియు మిలిటరీ పెట్రోలింగ్ పెంచారు. అంతేకాకుండా కిమ్ జాన్ యున్ రష్యా మరియు చైనాతో కూడా ఒక ఒప్పందం చేసుకున్నాడు. వాళ్ళు కూడా తమ సైడ్ నుంచి స్ట్రిక్ట్నెస్ పెంచాలని. దీని ఫలితంగా చైనా కూడా మొత్తం బోర్డర్ మీద సర్వేలెన్స్ సిస్టమ్ అమర్చింది. ఈ చేంజెస్ వల్ల ఇప్పుడు నార్త్ కొరియన్ డిఫెక్టర్స్ కు చైనా చేరడం చాలా కష్టమైపోయింది. ఇకపోతే ఇప్పటి వరకు వీరికి నార్త్ కొరియా నుంచి పారిపోవడంలో సాయం చేసే బ్రోకర్స్ తమ రేట్స్ చాలా వరకు పెంచేశారు. 2007లో చైనీస్ బ్రోకర్స్ ఈ పని $2,000 కు చేసేవారు. కానీ 2017కి వచ్చేసరికి ఈ స్ట్రిక్ట్నెస్ వలన ఒక డిఫెక్టర్ నుంచి $8,000 వరకు వసూలు చేయడం ప్రారంభించారు. చాలా నార్త్ కొరియన్స్ వారి ఇన్కమ్ కూడా $2,000 వరకే ఉండడం వల్ల ఇంత పెద్ద మొత్తం అరేంజ్ చేయడం చాలా ఇంపాసిబుల్ అయిపోయింది.
అందుకే 2012లో కిమ్ జాన్ యున్ పవర్లోకి వచ్చిన తర్వాత ప్రతి సంవత్సరం డిఫెక్టర్స్ సంఖ్య తగ్గుతూ వచ్చింది. 2019లో కేవలం 1000 మంది మాత్రమే పారిపోవడంలో సక్సెస్ఫుల్ అయ్యారు. కానీ 2020లో జరిగిన కొన్ని పరిణామాల వలన ఇప్పుడు నార్త్ కొరియా నుంచి పారిపోవడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అయిపోయింది. 2019 ఎండ్లో చైనాలో మొదటి కోవిడ్-19 కేసు బయటపడిన తర్వాత 2 మంత్స్లోనే నార్త్ కొరియా ప్రపంచంలో మొదటి దేశంగా తన ఎంటైర్ బార్డర్స్ను పూర్తిగా మూసివేసింది. ఎందుకంటే వాళ్ళు ఒక కోవిడ్ కేసు కూడా నార్త్ కొరియాలోకి రావడం కోరుకోలేదు. నార్త్ కొరియాలో ఎలాంటి మీడియం ద్వారా లోపలికి వెళ్లడం కానీ బయటికి రావడం కానీ పూర్తిగా బ్యాన్ చేయబడ్డాయి. ఇలా చేయడం నార్త్ కొరియాకి చాలా అవసరంగా మారింది. ఎందుకంటే ఇక్కడ 42% పాపులేషన్కి ఇప్పటికీ కూడా తినడానికి సరైన ఆహారం కూడా దొరకడం లేదు. అంటే వాళ్ళ బాడీలో కోవిడ్-19 వైరస్ని కూడా తట్టుకునే ఇమ్యూనిటీ కూడా లేదు. అంతేకాదు 2020 ఆగస్టులో నార్త్ కొరియన్ మిలిటరీకి నార్థరన్ బార్డర్ పెట్రోల్ కోసం షూట్ టు కిల్ ఆర్డర్ ఇచ్చారు. అంటే వాళ్లకు పూర్తిగా అథారిటీ ఇచ్చారు. ఎవరైనా చైనా బార్డర్ దగ్గర కనిపిస్తే వెంటనే కాల్ చేసే అధికారం. దీని ఫలితంగా గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడి నుంచి పారిపోతున్న వారి కౌంట్ ఖచ్చితంగా ఆల్మోస్ట్ 0కి చేరిపోయింది. నార్త్ కొరియా ఇప్పుడు ఒక పెద్ద జైల్లో మారిపోయింది.